ప్రార్థించే ఒక సంఘం ఉన్నప్పుడు ఏ సేవకుడు భయపడడు, ఏ సేవకుడు కలవరపడడు. రోషము కలిగి ప్రార్థించేటువంటి సంఘం ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఎంతో సంతోషంగా సేవలో ముందు కొనసాగించబడతాడు. ప్రార్థించే దైవ సేవకుడు ఉంటే ఆ సంఘం సంతోషంగా ధైర్యంగా ఉంటుంది. ప్రార్థించని సేవకుడు ఉన్నప్పుడే బాధపడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. ప్రియ సహోదరులారా, పేతురుని బంధించారు, చెరసాల్లో వేయించారు. బాధ పెట్టేటువంటి హేరోదు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో లేకపోలేదు. అధికారులను బడి ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు, నాయకులుగా ఉండొచ్చు, బలవంతులుగా ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు. సంఘములని బాధ పెట్టే మనుషులు మనకు దూరం అయిపోవుదురుగాక, కంటి కనబడకుండా కనుమరుగైపోవుదురుగాక. హల్లెలూయా. నిన్ను బాధ పెట్టే ప్రతి బలవంతుడు దూరం అయిపోవునుగాక.